ఏంది గ్రహణ సమయంలో కూడా ఈ గుళ్ళ పూజలు జరుగుతాయా? అవును, శ్రీకాళహస్తి. అన్ని గుళ్ళు మూసేస్తే ఈ ఒక్క గుడి మాత్రం ఎందుకని మూసారు? ఆ శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం చేసుకున్నావా? చాలా సార్లే. ఇంతకీ ఏదైనా మిస్టరీ ఉందా? అక్కడ స్వామివారు గ్రహాలని ఆభరణాలుగా ధరించుంటారు కాబట్టి ఆ గ్రహాలు ఆయన ఆధీనంలో ఉంటాయని నమ్ముతారు. అవునా? కరెక్ట్ గా గమనిస్తే లింగానికి 9 స్టెప్స్ లాగా ఉండే బంగారు కవచం ఉంటుంది. చూసారా? ఏదైనా రీజన్ ఉందంటావా? మన గ్రహాలన్నీ అంటే అక్కడ ఉండే స్టెప్స్ 9, మన గ్రహాలు 9. లింగం చుట్టూ ఎన్ని దీపాలు ఉన్నాయో చూసావా? లేదురా, స్వామిని దర్శించుకోవడానికి ఆ 2 కళ్ళు చాలు. మనకున్న నక్షత్రాలు ఎన్నంటావు? 27 రా. 27 దీపాలు లింగం చుట్టూ ఉంటాయి. వామ్మో, అంటే 9 గ్రహాలని ఇంకా 27 నక్షత్రాలని అదుపులో ఉంచుకున్న ఆ పరమేశ్వరుడు అక్కడ దేవాలయం వాయులింగ రూపంలో వెలిసింది కాబట్టి అక్కడ రాహుకేతువుల స్పర్శే ఉండదు. రాహుకేతుల ఉనికి అక్కడ ఉండదు. అలానే ఆ గ్రహణ సమయంలో ఆ కిరణాలకి చోటు లేదు కాబట్టి గ్రహణ సమయంలో మూసేయకుండా ప్రత్యేక పూజలు చేస్తారన్నమాట. కరెక్ట్. ఇంతేకాదు, చాలా తక్కువ మందికి తెలిసిన ఒక సీక్రెట్. ఇది చూస్తే చాలు కేతు గ్రహాన్ని వెంటనే పోగొట్టుకోవచ్చు. ఏంటది? ఇది తెలుసుకోవాలంటే మన పేజ్ ని ఫాలో చేసి ఈ రోజు రాత్రి స్టోరీ పెడతా, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా నెక్స్ట్ టైం శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు అది చేసి మీ గ్రహాన్ని పోగొట్టుకోవాలని ఆశిస్తున్నాము.